బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి చట్టం రైతులను గందరగోళానికి నెట్టిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భూ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా ములుగుమాడులో జరిగిన భూభారతి సదస్సులో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు పొంగులేటి. నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. లక్ష్యాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది. ఆ 413 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ మార్చులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటినీ ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు వారు. అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. భూమి పైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. సరే, చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు. కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు మీ అందరూ తెలిసింది, మీ ముందే మాట్లాడారు. సర్వే నెంబర్తో సహా చెప్పి, ముఖ్యంగా టీవీ రెడ్డి గారు, సీతారామరెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికి కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం, గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూములపైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములుంటే ఇంకో వాళ్ళ పేరు మీద ఎక్కించడం, ఒక గొప్ప చట్టాన్ని, మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ 4 చట్టాల్లో కూడా మొదటి 3 చట్టాలు ప్రజల పనికొచ్చాయి. 4వ చట్టం ధరణి ఖతం చేసేది. ఆ ఖతం చేసే చట్టాన్ని మళ్ళీ బాగు చేసి, సరిచేసి, ట్రాక్ మీద తీసుకొచ్చి ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం. ధరణి పేరుతో అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వాలు తారుమారు చేశారు రికార్డులని. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో పాటు ఈ భూభారతి ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ కోడికి వెళ్తుంది. అది మిట్టల్ గారు, అదేవిధంగా బుద్ధ ప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలా మంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం మూలాన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం.
పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్ములకి గొడవ, తలకాయలు పగలగొట్టుకున్నా మర్డర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దలు పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిఖార్సుగా నిక్కచ్చిగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టల్ గారు చెప్పారు. కేవలం 1-2 సెంటీమీటర్ల ద్వారానే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకని డ్రోన్ తోటి పాటు ఈ IIS యొక్క సంస్థ ద్వారా అక్యురేట్ గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్ గా తీసుకున్నాం.